హలో అందరికీ గూడూరు రుచులకు స్వాగతం. ఈరోజు మనం మునక్కాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాండలు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, పట్టా, మొగ్గ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పల్లీలని చల్లారి పెట్టుకొని మిక్సీ వేసుకోవాలి పొడి మెత్తగా. దాంట్లో కొద్దిగా ఆనియన్, 2 తెల్లబాయలు వేసుకొని మిక్సీ కొట్టుకొని పక్కన పెట్టుకున్నాం. తర్వాత తిరగమాత పెట్టుకుందాం. దబర పెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఆనియన్, టమాటా, కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ అక్కర్లేదండి, కొంచెం వేగినా చాలు. తర్వాత పసుపు, ఉప్పు రుచికి సరిపడినంత కట్ చేసుకున్న మునక్కాయలు వేసుకొని మునక్కాయలను ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత రుచికి సరిపడినంత కారం వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని వాటర్ వేసి మునక్కాయ ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. మునక్కాయ ఉడికిందండి. ఇప్పుడు మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న పొడిని కూడా దాంట్లో వేసి బాగా చిక్కపడేంత వరకు, ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన మునక్కాయ మసాలా కర్రీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.